కలుగుగాక. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఎంతో ఆత్మీయంగా ఒక వాక్కు నుంచి దేవుడు బలపరుస్తూ ఉండగా ఈ దినం కూడా దేవుడు ఏ వాగ్దానం ఇస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి కీర్తనలు 128 దావీదు కీర్తన 1 వచనం చదువుతున్నాను. దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించేదవు. నీవు ధన్యుడివి, నీకు మేలు కలుగును. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న ఉదయకాలమనే గొప్ప వాగ్దానం. నీవు ధన్యుడివి, దేవుడు నీకు మేలు కలుగు చేయబోతున్నాడు, మంచి చేయబోతున్నాడు. ఎందుకంటే నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడం బట్టియే, ఆయన త్రోవల్లో నడవడం బట్టియే, ఉదయకాలమే వాగ్దానం చూస్తూ వాగ్దాన పూర్వకంగా జీవించడం బట్టియే, దేవుని జ్ఞాపకం చేసుకుని ఈరోజు అంతా దేవుడు నాకు తోడై ఉండాలనే మంచి తీర్మానం బట్టియే, ఈ తీర్మానం నీలో వస్తూ ఉండగానే, నువ్వు చూస్తూ ఉండగానే, అంగీకరిస్తూ ఉండగానే దేవుడు నీకు మేలుతో తృప్తిపరచబోతున్నాడు. ధన్యకరమైన జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. నీకు మేలు చేస్తూ నీవు చేయనిదంతా కూడా సఫలం అయ్యే విధంగా నీ త్రోవలన్నీ కూడా ఆయన సరళం చేస్తూ నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించే విధంగా నీ అనుభవంలో దేవుడు ఉంచబోతున్నాడు. అంటే నీ చేతులను ఆయన ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు చేసే ఏ పనినైనా దాన్ని ఆశీర్వాదంగా దేవుడు మార్చబోతున్నాడు, దీవెనకరంగా మార్చబోతున్నాడు. చిన్న పనైనా పెద్ద పని అయినా, అది ఏ పనైనా నీ చేతులను దేవుడు అభిషేకించబోతూ ఉండగా ఈ గొప్ప ఆధిక్యత ఎంతో మందికి లేదు. దేవుని బిడ్డరా, ఎన్నో పనులు చేస్తూ అది కలిసి రాక, అది సమకూర్చబడక, దానిలో ఫలింపు లేక ఎంతో మంది వేదన పడి వారి భూమి మీద ఉంటూ ఉండగా ఈ గొప్ప ధన్యత నీవు మాత్రమే ఎందుకు ఇస్తున్నాడంటే నీవు ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం బట్టియే, ఆయన త్రోవల్లో ఉండడం బట్టియే ఈ గొప్ప ఆశీర్వాదం నీకు ఇస్తూ ఉండగా చేతులతో నిండాలుగా పనిచేయడానికి, దేవుని స్థుతించడానికి ఎప్పటికప్పుడు సిద్ధపడుతూ ఉండు. నీ కష్టార్జితం నీ అనుభవంలో ఉంచిపోతున్నాడు. అప్పులు పాలు కాకుండా, హాస్పిటల్ పాలు కాకుండా, పరుల సొమ్ము కాకుండా, చిరిగి సంచిలో వేసినట్లు అవ్వకుండా ధాన్యంతో దేవుడు నేను తృప్తిపరచబోతున్నాడు. ధన సమృద్ధినిచ్చి నీకు మేలు చేయబోతూ ఉండగా వాగ్దానం బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, మీరు పంపిస్తున్న బలమైన వాక్కును బట్టి నీకు మహిమ. ఎంతమంది వాగ్దానం చూస్తున్నారో వారిని ధన్యులుగా ఆశీర్వదించండి, మంచి మార్గంలో నడిపించయ్యా. నీ త్రోవలు వారికి బయలుపరుస్తూ, బోధిస్తూ, అనుదినము వాటిని నేర్పిస్తూ నడిపించండి. వారు చేయి పనులన్నీ సఫలీకృతం అవ్వాలి. వారి కష్టార్జితం వారి అనుభవంలో ఉండినట్లుగా సహాయం చేస్తూ, ప్రతి మేలు, ప్రతి దీవెన బిడ్డలకు సహాయం చేస్తూ ఈ దినమెల్లా మీరు తోడుగా ఉండండి. వృత్తి, వ్యాపారాలు, చేతి పనులు, ఉద్యోగాలు, చదువులు, వివాహాలు, గర్భఫలాలు, ప్రతి విషయంలో మీరే మేలు చేస్తూ, మీరే ఆశీర్వదిస్తూ, ఆశీర్వాద గృహంగా మారుస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, మంచి లైక్, షేర్, కామెంట్ చేసి దైవికంగా సిద్ధపడండి. దేవుని బిడ్డలారా, 4 దిన ఉపవాసాలు జరుగుతున్నాయి. ఈ రోజు 32వ ఉపవాసారాధన. మీరందరూ కలుసుకోవచ్చు. లైవ్ ఇస్తున్నాం. పాస్టర్ శివ జేపీఎం చర్చ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మరి సబ్స్క్రైబ్ చేసుకుంటూ ప్రతిదినం కలుసుకుంటూ దైవిక మేలు పొందాం. చివరి రోజు నవంబర్ 9 విడుదల దినం, అద్భుత దినం, గొప్ప కార్యాలు జరిగించే దినం, సమస్త కీడులను తొలగించే అద్భుతమైన దినంగా ఆ దినాన్ని దేవుడు ఎంపిక చేశాడు, ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ దినం రండి, మా అందరం కలుసుకొని విడుదల పొందుతూ దేవుని చేత దీవించబడదాం.